హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఖచ్చితంగా అయితే మీరు అందరూ బాగుంటారని ఆశిస్తున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు వీడియో చేస్తున్నాను. మన ఎన్టీఆర్ అన్నయ్య తీసినటువంటి దేవర మూవీ గురించి నాకు నచ్చిన కొన్ని సన్నివేశాలు మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ నాకు తోచింది మీతో మాట్లాడుతూ ఇప్పుడు మీతోనే టచ్లో ఉంటాను. వినవే, ఇంకా మన మూవీలోకి వెళ్ళిపోదాం. చూడు, నైట్ అంతా కూడా అసలు నిద్ర లేదు నిన్నటి నుంచి. ఈరోజు ఉదయాన్నే మార్నింగ్ సినిమాకి వెళ్ళేసి చూసి వీడియో చేసేదానికి టైం లేక ఈ సమయంలో వీడియో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సినిమా ఓవరాల్గా ఎత్తుకుంటే అలాంటి సినిమాలు తీయడం ఒక కొరటాల శివ గారికే సాధ్యం. ఆ యాక్టింగ్ చేయాలన్నా, ఆ కత్తిలు తిప్పాలన్నా, ఆ ఫైట్లు చేయాలన్నా, ఆ డ్యాన్స్ వేయాలన్నా అది కేవలం ఎన్టీఆర్ అన్నయ్యకి మాత్రమే సాధ్యం. అంటే ఆయన అభిమాని కాబట్టి నేనేదో పొగడుతున్నాను చెప్పి మీరు అనుకోవచ్చు. సో నేను చెప్పేది అయితే పొగడతలేదే కాదు, అది మీ అందరికి తెలిసిన విషయమే కదా. యాక్టింగ్లో కానీ, డ్యాన్స్లో కానీ, ఇంక నా ఫిగర్లో కానీ, దేంట్లో అయినా సరే ఎవరైనా సరే ఎన్టీఆర్ అన్నయ్య తరువాతే. ఓకే, మనం దేవరా మూవీ గురించి మాట్లాడుకుందాం. దేవరా మూవీ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఊహించిన రేంజ్లో వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ప్రతి సీన్కి బూమ్స్ వస్తుంటాయి అనమాట, ఆ రేంజ్లో ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎక్కడో స్లో అయిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ అది కేవలం మనం స్టోరీలోకి తీసుకెళ్ళడానికి పట్టిన సమయము అలా అనిపిస్తుంది కానీ ఎక్కడైతే బోర్ కొట్టదు, లాగ్ అనిపించదు. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంటుంది. ఆయుధ పూజ సాంగ్ స్టార్టింగ్ డ్యాన్స్ ఎలా ఉంటుందంటే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ 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 చూడాలనిపించేలా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందబ్బా. ఆ స్టెప్పులు నెక్స్ట్ లెవెల్. ఇంకా ఫైటు, సరైన ఫైట్ ఉంది. కత్తులతో తప్ప చేతులతో కొట్టుకునేది ఎక్కడే ఉండదు ఆ సినిమాలో. ఇంక నా నెక్స్ట్ సాంగ్ చుట్టమల్లె సాంగ్ ఆల్రెడీ మనం అందరం చూసినాం. కాకపోతే ఫుల్ సాంగ్ మూవీలో చూడడం జరిగింది కాబట్టి ఆ సాంగ్ అని చాలా బాగుంది. హీరోయిన్ కూడా తక్కువ టైమే ఉంటుంది, ఆ ఉన్న టైంలో ఆమె చాలా మంచిగా చేసింది. సో సినిమా స్టోరీ ఒక ఫ్లాష్ బ్యాక్ లెవెల్లో ప్రకాష్ రాజ్ గారు ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, అలా ఏంటి దేవర అంటే ఏంటి, దేవర ఎవరు ఏంటి అనేది అసలుకి ఆ స్టోరీ ఏంటి అనేది చెప్పే క్రమంలో సినిమా అనేది వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క ఎవరి పర్సన్ యాక్టింగ్ చాలా 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 బాగుంది. ఫైట్లు కానీ అయితే కొత్తగా కంపోజ్ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే అట్లాంటి ఫైట్స్ ఇంకో దాంట్లో కూడా ఉండవు. సొరచేప మీద ఆయన లేస్తుంటే, ఆ వాటర్లో ఆ సముద్రంలో నుంచి అలా లేస్తుంటే ఎవరైనా గుర్రాలకి ఎద్దులకి తాళ్ళు కట్టి సవారీ చేస్తారు, కానీ అన్న సొరచేపకే తాళ్ళు కట్టి సారీ చేస్తాడు అనమాట దాంట్లో. అట్లా ఉంటుంది. అది కానీ అయితే సినిమా మొత్తానికి చాలా హైలైట్ సీన్. అలాగే ఆ మంటలో నుంచి ఇలా పైన ఒక సీన్ ఉంటుంది, అదే మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు చూడండి. మొత్తం నేనే చెప్పేస్తే ఇకనేం బాగుంటుంది. ఎలా అయితే కొంతమంది అంటున్నారు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుంది, ఇది బాగాలేదు అంటున్నారు. పబ్లిక్ చెత్తగా మాట్లాడుతుంటారు, చెత్తగా చెప్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత మంచిగా చేసినా నెగిటివ్ రూమర్స్ వచ్చేలాగా నెగిటివ్గానే చెప్తారు కానీ మంచిగా ఎప్పుడు చెప్పరు. నేను చెప్తున్నా ఒక అభిమానిగా కాదు, ఒక వ్యక్తిగా మీ అందరిలో నేను ఒకటిగా చెప్తున్నాను. సినిమా అంటే చాలా 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 బాగుంది. జస్ట్ ఎక్కడో కొంచెం స్లో అయినట్టుగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్, అంతేగాని అది స్టోరీలోకి తీసుకెళ్లే పద్ధతిలో జరిగే తప్ప సినిమా ఎక్కడైతే బోర్ కొట్టదు. సాంగ్స్ కానీ సినిమా కానీ ఓవరాల్గా సూపర్ హిట్. 1000 కోట్లు దాటడం పక్క. మీరందరూ
ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే థియేటర్కి వెళ్ళి ఆ సినిమాను చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. మీరు పెట్టే ఆ టికెట్కి పెట్టే ఆ మనీ ఏదైతే ఉందో అది మీ సంతోషాన్ని మీకు కలిగిస్తుంది. ఇది మాత్రం పక్క. డైలాగులు చాలా ఉన్నాయి, చాలా కొత్తగా ఆ, చాలా కొత్తగా ఉన్నాయన్నమాట వినడానికి. ఆ లాంగ్వేజ్ కానీ అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరి కోసం అయితే ఈ డైలాగ్ చెప్తాను. మనిషికి బ్రతికే అంత ధైర్యం ఉంటే చాలు, చంపే అంత ధైర్యం కాదు. కాదు కూడదు అని చెప్పి మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా. ఎనివే థ్యాంక్ యూ సో మచ్. జై ఎన్టీఆర్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్.